హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరంగా టీవీ. మీ అందరికీ తెలుసు, సమ్మర్ వచ్చేసింది. లాస్ట్ మంత్ నుండి స్కూల్ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు పేరెంట్స్ చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ స్కూల్ మంచిది, ఏ స్కూల్ ఫీజు ఎంత, ఏ సిలబస్ చెప్తున్నారు, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్ ఎడ్యుకేషన్ బాగున్నప్పటికీ ఫీజులు ఎక్కువ ఉండడం, డ్రగ్స్ పెరిగిపోవడంతో చాలా మంది పేరెంట్స్ భయపడుతున్నారు. కొన్ని స్కూల్లో ఎడ్యుకేషన్ బాగున్నా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎడ్యుకేషన్ బాగున్నా కానీ గ్రౌండ్ లేదు. మరికొన్ని స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ లేరు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. ఇక చాలా స్కూళ్ళలో ఎథికల్ ఎడ్యుకేషన్ అనేది అసలు లేదు. అయితే ఇలాంటి టైంలోనే నాకు ఈ స్కూల్ గురించి తెలిసింది. మీరు పిల్లల్ని చాలా రీజనబుల్ ఫీజులతో ఎథికల్ ఎడ్యుకేషన్ అందించాలంటే శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్స్ మంచి చాయిస్. కుకట్పల్లి ఆల్వన్ కాలనీలో ఉన్న అలాంటి ఒక స్కూల్కి ఈరోజు మనం వచ్చాం. స్కూల్లోకి వెళ్ళి చూద్దాం. ఇక ఈ స్కూల్లో స్పోర్ట్స్కి పెద్ద ప్లే గ్రౌండ్, ప్రతి క్లాస్ రూమ్లో స్మార్ట్ టీవీ, మంచి ఫర్నిచర్, పెద్ద కాన్ఫరెన్స్ హాల్ విత్ ప్రాజెక్టర్, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్, hidden solution, dropper, and this is watch glass. First I am taking the wheat flour. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా బిఈడి, ఎంఈడి క్వాలిఫికేషన్తో ఉన్నారు. What is that? What is that? What is the spelling of tiger? T-I-G-E-R, tiger. చాలా స్కూల్స్ పైకి చాలా బాగున్నా కానీ బాత్రూమ్స్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ వర్స్ట్గా ఉంటుంది. కానీ మీరు వచ్చి చూడండి, ఈ స్కూల్లో ఫ్లోర్ కానీ బాత్రూమ్స్ కానీ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఫ్యాకల్టీ విషయానికి వస్తే చాలా స్కూల్స్లో ఇంటర్, డిగ్రీ అయిపోయిన ఎక్స్పీరియన్స్ లేని అన్క్వాలిఫైడ్ టీచర్స్ని పెడుతున్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక బిల్డింగ్ వచ్చేసి 4 ఫ్లోర్స్తో ఉంది, పక్కనే గ్రౌండ్ ఫ్లోర్తో మరికొన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విషయానికి వస్తే ఈ స్కూల్లో పిల్లలకి కోలాటం, పెయింటింగ్, డంబెల్, సెల్ఫ్ డిఫెన్స్ కోసం కర్రసాము, 1 2 3 4, ఫిట్నెస్ కోసం యోగా లాంటివి ఉన్నాయి. వీటితో పాటు కబడ్డీ, ఖోఖో గేమ్స్తో పాటు చాలా రకాల యాక్టివిటీస్ చేపిస్తున్నారు. ఇక ఎథికల్ కల్చరల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే స్కూల్ గోడల మీద స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ, అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప నాయకుల, సైంటిస్టుల పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ స్కూల్లో సంక్రాంతి, దివాళీ, దసరా మరియు బతుకమ్మ లాంటి కల్చరల్ ఫెస్టివల్స్ గ్రాండ్గా చేస్తారు. వీటితో పాటు జనవరి 26, ఆగస్టు 15 సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలపైన పిల్లలతో స్టేజ్ షోలు చేపించడం, అలాగే ఇంట్లో ఉన్న పేరెంట్స్కి, చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, మన ఎన్విరాన్మెంట్ని అంటే మొక్కలు, చెట్లు, చెరువులు, నదులు లాంటి వాటిని ఎలా కాపాడుకోవాలి, రోడ్లను శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, ఇలాంటి సివిక్ సెన్స్కి సంబంధించిన విషయాలను ఒక సబ్జెక్ట్ ద్వారా చెప్తారు. అలాగే పిల్లలను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్టడీ పేరుతో రుద్దకుండా యోగా, డాన్స్, మెడిటేషన్ లాంటివి చేయించడం, గ్రౌండ్లో ఆడించడం ద్వారా మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంచుతారు. ఇక ఈ స్కూల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఫ్యాకల్టీకి, ఫెసిలిటీస్కి తీసుకునే ఫీజుకు సంబంధం లేదు. ఇక్కడ ఫస్ట్ క్లాస్కి మ్యాక్సిమం ఇంక్లూడింగ్ బుక్స్తో దాదాపు 17,000 ఫీజు ఉంది. ఇది స్టేట్ సిలబస్తో నడిచే ఇంగ్లీష్ మీడియం స్కూల్. పాప, ఈ స్కూల్లో నువ్వు ఎందుకు జాయిన్ అయినావమ్మా, పర్టికులర్గా శిశు మందిర్లో? Hello everyone, this is Hema from class 8. In this school I am studying from since 7 years. This school main motto is to give moral values. In this school there is a new subject called Sadacharam. It teaches us Deshabhakti, Samyanishta, Kartavyanishta, etc. This school has many facilities like science lab, computer lab,
and library. Mainly, the school has a sports club and a big ground. Thank you. ఇప్పుడు ప్రధాన ఆచార్యుల గారితో మాట్లాడి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సరస్వతి శిశు మందిర్లో పిల్లలు ఎందుకు జాయిన్ అవ్వాలి? విద్యార్థి యొక్క సర్వాంగిణి వికాసం కోసం పాఠశాలలో జాయిన్ చేయాలి. సర్వాంగని విద్య అంటే అన్ని అవయవాలు కూడా విద్యతో పాటు విద్యార్థి యొక్క అన్ని అవయవాలు కూడా వికసింపచేయటం కోసం ఈ పాఠశాలలో జాయిన్ చేయాలి. మిగిలిన స్కూల్కి ఈ స్కూల్కి ఉన్న డిఫరెన్సెస్ ఏమిటి? మా పాఠశాలలో విలువలతో కూడిన విద్యని నేర్పిస్తుంటామన్నమాట. అంటే కొన్ని స్కూల్స్లో చదివే పిల్లలకి పేరెంట్స్ మా అబ్బాయి డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, కలెక్టర్ కావాలి అనుకుంటారు, కానీ మనిషిలాగా ఎదగాలని అనుకోరు. వాళ్ళకి మాకు అదే డిఫరెంట్. ఆ పద్ధతిలోనే మేము చదువు నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. మేడం, సదాచార సబ్జెక్ట్ అంటే ఏమిటి? సదాచారం అంటే ఎల్లప్పుడూ ఆచరించేది. సదాచారాన్ని బోధించటంలో సద్వ్యవహారం అంటే విద్యార్థి యొక్క వ్యవహార శైలిలో ఎలా ఉండాలి, స్వచ్ఛత, శ్రమనిష్ట, మిత్రప్రేమ, దినచర్య, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా గౌరవం ఉండాలి, తోటి విద్యార్థితో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలనేది నేర్పించేదే ఈ సదాచారం సబ్జెక్టు. మా పాఠశాలలో సదాచారంతో పాటు సంస్కృతం కూడా నేర్పిస్తుంటాము. 3rd క్లాస్ నుండి సంస్కృతం సబ్జెక్టు కూడా ఉంటుంది. ఇవి రెండు మా పాఠశాల యొక్క ప్రత్యేకత. మిగిలిన స్కూల్కి మీ స్కూల్కి ఇది సపరేట్ డిఫరెన్స్. మీ దగ్గర ఇంత తక్కువ ఫీజులు ఉండడానికి గల కారణం ఏమిటి? సమాజంలో అన్ని వర్గాల వారికి విద్యను అందించాలని మరియు కొన్ని NGO సంస్థలు మా పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించడమే మా యొక్క ప్రత్యేకత. పిల్లలకు ఎథికల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మీ స్కూల్లో దీన్ని ఎలా బోధిస్తారు? చదువుతో పాటు మా పాఠశాలలో సంస్కారాలు మరియు శారీరక, యోగా, సంగీతము, సంస్కృతము, నైతిక, ఆధ్యాత్మిక, ఇవన్నీ విలువలతో కూడిన విద్యని అందిస్తూ ఉంటాము. ఈ NEP 2020లో ఈ భాగంగా విద్యార్థుల యొక్క సర్వాంగీణ వికాసం కోసం మా పాఠశాలలు పనిచేస్తున్నాయి. మీ స్కూల్లో 10th క్లాస్ వరకు ఉందా? నర్సరీ నుండి 8th క్లాస్ వరకు ఉంది. నెక్స్ట్ ఇయర్ 9th, ఆ నెక్స్ట్ ఇయర్ 10th చేస్తాం. నెక్స్ట్ ఇయర్లో అప్గ్రేడ్ అవుతుంది. NEP పాలసీ 2020 ప్రకారం హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం మీ స్కూల్లో ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తున్నారు? శారీరక, యోగా, సంగీతం, సంస్కృతం, నైతిక, ఆధ్యాత్మిక శిక్షలతో అంతేకాకుండా ఇంకా అనేక రకాలైన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నేర్పిస్తూ ఉంటాము. విద్యార్థుల యొక్క సర్వాంగీణ వికాసం కోసం సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు పనిచేస్తుంటాయి. మీ స్కూల్లో మన కల్చర్కి మీరిచ్చే ప్రాధాన్యత ఏమిటి? మన కల్చర్ని ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు? మా పాఠశాల ప్రారంభించిన దగ్గర నుండి పాఠశాల ప్రారంభం రోజున యజ్ఞం చేస్తాము. తర్వాత రక్షాబంధన కూడా చేస్తాము. పాఠశాలలో కృష్ణాష్టమి చేస్తాము, వరలక్ష్మి వ్రతం చేస్తాము, దసరా ఫెస్టివల్ చేస్తాము, సంక్రాంతి ఫెస్టివల్ కూడా చేస్తాము. అలాగే వసంత పంచమి చేస్తాము, శ్రీరామనవమి చేస్తాము. అన్ని పండుగలు పాఠశాలలో చేస్తుంటాము. అంటే ఏదో చేయాలని చేస్తుంటారా, లేదంటే పిల్లలు అది నేర్చుకోవాలనే ఉద్దేశం, లేదంటే వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ నేర్పించడం జరుగుతుంది? చేయాలని చేయటం కాదు, మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయం, మన పద్ధతులు, మన పండగలు ఇవన్నీ కూడా పిల్లలకి తెలియాలని ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. సరస్వతి శిశు మందిర్ అంటే చాలామంది ఇది హిందువుల స్కూల్ అనుకుంటారు. వేరే మతస్థులకి మీరు అడ్మిషన్ ఇస్తారా? ఉన్నాయండి. మన స్కూల్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు చదవచ్చు. ఈ మతానికి, హిందూ మతానికి సంబంధించిన స్కూల్ కాదు. అందరికీ సంస్కారం నేర్పించడమే సరస్వతి శిశు మందిర్ యొక్క ఉద్దేశం. చివరగా మేడం, ఎగ్జామ్ టైంలో మంచి మార్కులు రావాలంటే పిల్లలకు మీరు ఇచ్చే సూచన? మేము రివిజన్ ఇస్తున్నాము. ప్రతి లెసన్ కూడా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్, అవన్నీ గ్రామరు అంతా రీడ్ చేపిస్తూ ఉంటాము. అలాగే 1 వీక్ ఒకసారి స్లిప్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నాము. అలాగే విద్యార్థిని మార్నింగ్ 6కి లేచి 6 to 7 వరకు 1 hour చదువుకోమని కూడా మేము వాళ్ళతోటి చెప్తున్నాము.
అలాగా విద్యార్థులను మేము ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాయటానికి ప్రిపేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. పాఠశాల సమితి కార్యదర్శి గారు పి సత్యనారాయణ గారు 15 సంవత్సరాల నుంచి ఫుల్ టైం ఇచ్చి పాఠశాలకు సేవలు అందిస్తూ ఉన్నారు. శ్రీమతి సంహిత గారు అకాడమిక్ ఇన్ఛార్జ్, 2 సంవత్సరాల నుంచి విద్యార్థుల యొక్క విద్యలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శిరీష గారు సహప్రధానాచారిగా 1.5 year నుండి పనిచేస్తున్నారు. విద్యార్థుల యొక్క క్రమశిక్షణ ఇవన్నీ అన్నిటి గురించి కూడా చూసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ. జై హింద్. వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.